చెస్ట్ అనేది తల్లి పుట్టినప్పుడు పాలు ఇవ్వడానికి మాత్రమే మనం చూడాలి, అంతేగాని వేరే వేరే విధంగా చూడకూడదు. మగ ఆడ వేరే అన్న, మగాడు ఎప్పుడు కూడా వేరే. ఆడపిల్లకు పుట్టడమే మన అదృష్టం అనుకోవాలి. నువ్వు ఆవిడకి స్వతంత్రంగా బతుకుతుంది కాబట్టి ఆ కామెంట్ చేసింది, అది చాలా వరకు రాంగ్, వ్యతిరేకిస్తాం మేమైతే. ఆడవాళ్ళకి సొంత ఇల్లే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటది. ఆడవాళ్ళకి హక్కు ఉంది, ఆడవాళ్ళు స్వాతంత్రంగా ఉన్నారు ఈ రోజు భారతదేశంలోనే. మగవాడికి ఇంకా స్వాతంత్రం తగ్గిపోయింది. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు శేఖర్ అన్న. బ్రో, ఈ మధ్య వైరల్ అయిన వీడియోల్లో ఒకటైన కడాలి సత్యనారాయణ అనే ఆమె మాట్లాడిన మాటలు అయితే బాగా వైరల్ అయినాయి. దాని మీద మీరేమంటారు? ఆవిడ మాట్లాడే మాటలో తప్పు ఉందన్న. ఎందుకంటే ఆడపిల్లకి సొంత ఇల్లు లేదండి అని అన్నది కదా. ఆడపిల్లకి సొంత ఇల్లు దేనికండి? పుడుతుంది, ఆడపిల్ల పుడుతుంది, పుట్టిన కాంచిండి ప్రతి ఒక్కటి కూడా తల్లిదండ్రే చూస్తారు. పెళ్ళి అవుతుంది, భర్త కాడికి వెళ్తారు, ప్రతి ఒక్కటి కూడా భర్తే చూస్తాడు. ఏ ప్రాబ్లం వచ్చినా కన్నోరింటికి వెళ్తారు. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు ఏముంది? ఆడవాళ్ళకి కూడా సొంత ఇల్లు లేదు తెలుసా అన్నది. ఆడవాళ్ళకి ఇల్లు ఎందుకండి? కష్టం వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, కష్టం వచ్చినప్పుడు ఆదుకునే మా బంగారు లాంటి మొగుడు ఉంటారు, ఇంకేం కావాలి, అత్తమామ ఉంటారు. ఇంకా ఆడపిల్లకి సపరేట్గా ఇల్లేముంది? మనం కష్టపడే ప్రతి ఒక్క రూపాయి కూడా ఆడపిల్లలకే ఇస్తాము. ఇంట్లో మన భార్య, ఇప్పుడు ఆవిడ చెప్పింది కదా, ఆడపిల్లలకి తల్లి అయిన తర్వాత ఇప్పుడు ఆవిడదే కదా ఇల్లు అవుతుంది. ఇప్పుడు తల్లి అయిన తర్వాత ఇల్లు అయినప్పుడు మరి ఇంకే ఆస్తి మొత్తం ఆవిడ చేతిలోనే ఉంటుంది, ఇంక ఇల్లు దేనికన్నా? అంటే ఏదన్నా మాకు గొడవలు వచ్చి బయటికి వెళ్ళిపోయినా గానీ మాకు ఇల్లు సపరేట్ గా ఆవిడకి ఉండాలేమో అన్న, సపరేట్ గా ఓయే రూమ్ లాంటిది ఉండాలేమో కానీ మనకైతే మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళకంటూ మనమంటూ ఒక గౌరవం ఇస్తాం. తల్లిదండ్రులు పుట్టిన నుండి కష్టపడి చదివిస్తారు, మంచి ఉద్యోగం తెచ్చుకోమంటారు, మంచి భర్తగా ఒక భార్యగా ఉండమంటారు. పెళ్ళి అయిన తర్వాత ఒక భర్తగా కష్టపడే ప్రతి ఒక్క రూపాయి తెచ్చేసి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నా కూడా మనమంటూ మా భార్య ఏదైనా కోరితే అది ఖచ్చితంగా ఫైనాన్షియల్ పెట్టో ఏది పెట్టైనా మనం ఇస్తాం. దేనికి? అవకాశం తగువైనా కూడా మనమే బతిమాలాలి, మనమే ఇది చేయాలి. అలాంటప్పుడు సొంత ఇల్లు ఏమి ఉంటుంది అన్న? ఎవరికి కూడా సొంత ఇల్లు ఉండదన్న. భర్తకి చిన్న ఇది కూడా ఉండదు. అంటే ఇప్పట్లో అయితే ఆడపిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు, మగాళ్ళకి ఏ మాత్రం తగ్గకుండా అయితే కష్టపడుతున్నారు కదా. మరి వాళ్ళకి మాత్రం వేరేలా ట్రీట్ చేయటం అనేది కరెక్ట్ అంటారా? మగ ఆడ వేరే అన్న, మగాడు ఎప్పుడు కూడా వేరే. ఎందుకంటే ఈ రెండు కలవు, భార్య భర్త. అర్థమైందా? భార్య భర్త. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకటేనేటి? ఒకటి కాదు కదా. మగాడుకుంటే ఆడవాళ్ళకుంటే, అంతేగాని ఈ రెండు కలపాలంటే ఎలాగైతుంది? అది కాని పని. భర్త భార్యగా తన పని ఏంటి? నాకు ఆరోగ్యం బాగలేదు, నా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఒక ఆడపిల్లగా నాకు ఒకవేళ భర్త ఇంటికి వెళ్ళాను అనుకో, నా భర్త చూసుకోవాలి. అది వాళ్ళు చేసుకున్న పని. భర్త కాడ ప్రాబ్లం వస్తే తల్లిదండ్రులు ఉన్నాడు, అర్థమైందా? తల్లిదండ్రుల కాడ ప్రాబ్లం వస్తే భర్త ఉన్నాడు, ఇంకేం కావాలన్న ఆస్తి? అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఎప్పుడు మేము ఒకళ్ళ మీద ఆధారపడమేనా, మాకంటూ ఒకటి ఉండాలి కదా లైఫ్ అనేది, అంటే మేము కూడా స్వతంత్రంగా బతకగలగాలి కదా అని చెప్పి ఆ మాటలో తప్పే ఉంది. ఆవిడకి స్వతంత్రంగా బతుకుతుంది కాబట్టి ఆ కామెంట్ చేసింది, అది చాలా వరకు రాంగ్, వ్యతిరేకిస్తాం మేమైతే. ఎందుకు తెలుసా? మొత్తం ఆస్తి కానీ అన్ని ఆడవాళ్ళ చేతిలోనే ఉంటాయన్న, మగాడి చేతిలో ఏమీ ఉండదు. ఆడవాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఉన్నట్టుగా మగాళ్ళ అకౌంట్ లో డబ్బులు కూడా ఉండవు. మా బతుకులు మొత్తము ఫైనాన్షియల్ కట్టుకోవడానికి, ఈ ఆడపిల్లల కోరికలు తీర్చడానికి మాత్రమే సరిపోతాయి. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే ఈఎంఐలు కడుతున్నారు, అంటే వాళ్ళకి కూడా సేమ్ మగాళ్ళలాగే. నేను అదే అంటా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటది. ఈవిడనే మాట రాంగు. ఎందుకు? ఆడవాళ్ళకనే మాకంటూ ఇల్లు ఉండదు, ఇల్లు దేనికి ఉంటది? ఆడపిల్లకు పుట్టడమే మన అదృష్టం అనుకోవాలి నువ్వు. ఎందుకంటే నీకు కష్టం లేకుండా తల్లిదండ్రులు పెంచుతారు. మగవాడికైతే వాళ్ళు అక్కడ పని చేయి ఇక్కడ పని చేయని చెప్తారు. నువ్వు దేనికి కష్టపడుతున్నావు? నీ ఆరోగ్యం కాపాడుకోవాలని కష్టపడుతున్నావు, అంతేగాని నువ్వేదో సంపాదించి తల్లిదండ్రులకు తేవక్కర్లేదు, భర్తకి తేవక్కర్లేదు. ఇప్పుడు నువ్వు ఒక లగ్జరీ కారు కొనుక్కోవాలనుకో, నువ్వు కష్టపడతావు, ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఉంటారు, అంతేగాని నాకు సపరేట్గా ఇల్లు కావాలి. ఆస్తులకి ఆడవాళ్ళకి ఆస్తులు లేవా, ఇల్లు లేవా? ఈవిడికి వాళ్ళకి అనిపించింది రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది తప్ప, కానీ అది చాలా వరకు మేమైతే వ్యతిరేకిస్తామన్నా. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు వేసుకునే బట్టల విషయంలో కూడా మగాళ్ళని చూసి భయపడాల్సి వస్తుంది. అంటే
ఎంతో మంది ఆ చూపులకే మేము బట్టల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, దానికి ఏమంటారు అన్నా? నేను క్లారిటీగా చెప్పేస్తాను. చెస్ట్ అనేది తల్లి పుట్టినప్పుడు పాలు ఇవ్వడానికి మాత్రమే మనం చూడాలి, అంతేగాని వేరే వేరే విధంగా చూడకూడదు. మనం టైట్ బట్టలు వేసుకుంటాము, అన్ని వేసుకుంటాము అంటే ఎవడైనా కామెంట్ చేస్తాడు. నీకు స్వాతంత్రం లేకుండా అక్కడ నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావా? నువ్వు జీన్ ప్యాంట్లు వేసుకొని మాట్లాడుతావా? నీకు స్వాతంత్రం ఉంది కాబట్టి నువ్వు మాట్లాడు. తల్లిదండ్రులకి అందరికి చెప్పి నువ్వు మాట్లాడలేదు కదా. నీకు స్వాతంత్రం, నీ హక్కు, అది నువ్వు మాట్లాడు. ఎందుకంటే టైట్ బట్టలు వేసుకొని లోపల పార్ట్స్ మొత్తం కనబడినట్టు చేసుకోకూడదని చెప్తున్నారు తప్ప ఆడవాళ్ళకి స్వాతంత్రం లేదని ఎవరన్నారన్న? ఆడవాళ్ళకి 100% స్వాతంత్రం ఉంది. ఇప్పుడున్న బాధ్యతలో మగవాడికే స్వాతంత్రం తగ్గిపోయింది తప్ప కానీ ఆడవాళ్ళకి ఎప్పుడు నుండి స్వాతంత్రం ఉందన్న. వాళ్ళు వేసే బట్టలు బట్టి యువతలు చూసే క్యారెక్టర్లు ఉంటాయేమో తప్ప కానీ ఒక మంచిగా పంజాబ్ డ్రెస్ వేసుకో, ఒక శారీ కట్టుకో, నీకు ఎవరు అడుగుతారు? అందంగా తయారు, బొట్టు పెట్టుకో, పువ్వులు పెట్టుకో, హ్యాపీగా నీ కన్నా తల్లిదండ్రులు కూడా నిన్ను మా కూతురు ఎంత అందంగా ఉంటా అనేసి అంటారు. అదే నువ్వు జీన్ ప్యాంట్ వేసుకొని టైట్ చిన్న టీ షర్ట్ వేసుకొని నడుము చూస్తాను, నా ఇది చూస్తాను అంటే చూస్తారు. అబ్బాయిలకి అమ్మాయిలకి కావాలి, అబ్బాయిలకి ఎప్పుడైనా అమ్మాయిలు కావాల్సిందే. అంతేగాని నేను ఇలాగ ఇప్పుకొని తిరుగుతాను అంటే ఎవరు కూడా ఒప్పుకోరు. ఆవిడ అనే మాట అంటే నాకు సొంత ఇల్లు కూడా లేదండి అని అన్నది కదా, వేరేగా స్లో ఎమోషన్లో. అది ఆడవాళ్ళకి సొంత ఇల్లే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటది. ఆడవాళ్ళకి హక్కు ఉంది, ఆడవాళ్ళు స్వాతంత్రంగా ఉన్నారు. ఈ రోజు భారతదేశంలోనే మగవాడికి ఇంకా స్వాతంత్రం తగ్గిపోయింది.